జగన్ ఒంటరిగా వచ్చాడు, ఒంటరిగా మిగులుతాడా, వరుస ఎదురు దెబ్బలు అన్నటువంటిది. అందులో ఒకటి ఓటమి. అయితే ఆ ఓటమి తర్వాతన కోలుకోకుండా దెబ్బలు తీసేటటువంటిది. కొంతమంది నాయకులు బాగా అత్యంత ఆప్తులు అనుకునేటటువంటి బాలినేని లాంటి వాళ్ళు వెళ్ళిపోవడం ఒక ఎత్తు అయితే, తాజాగా మొన్న 3 ఎంపీలు వెళ్ళిపోవడం ఒక ఎత్తు అయితే, కృష్ణయ్య కావచ్చు, అదే సందర్భంలో మోపిదేవి వెంకటరమణ కావచ్చు, బేద మస్తానరావు లాంటి వాళ్ళు వెళ్ళిపోవడం ఒక ఎత్తు. తర్వాత ఇప్పుడు ఏకంగా విజయసాయిరెడ్డే వెళ్ళిపోవడం. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటి నుంచి క్రియాశీలంగా ఉన్నటువంటి వాళ్ళల్లో విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి వీళ్ళందరూ కీలకమైనటువంటిది. వేమిరెడ్డి కూడా ఉండేవారు. అయితే వేమిరెడ్డి తర్వాత వేమిరెడ్డి అంటే తెలుగుదేశం నుంచి వచ్చారు, మళ్ళీ తెలుగుదేశం వైపుకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. నెల్లూరు జిల్లాకు సంబంధించి మేకపాటి వీళ్ళందరూ మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళల్లో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి. ఒకప్పుడు నెంబర్ 2 అంటే నేను చాలాసార్లు చెప్పాను, నెంబర్ 2లో ఉండవు ప్రాంతీయ పార్టీలో, నెంబర్ 10 ఉంటుంది, లేకపోతే నెంబర్ 100 ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా అన్నటువంటిది జగన్కి కోలుకోలేని దెబ్బ అనొచ్చు. ఎందుకంటే తన కేసులకు సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తి, తన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తి, రాజకీయ పరంగా కేంద్రంతో ఎప్పటికప్పుడు సంబంధాలు నెరిపి పెట్టేటటువంటి ఏకైక వ్యక్తి విజయసాయిరెడ్డి. అట్లాంటి వ్యక్తి ఇప్పుడు పక్కకి వెళ్ళడం అన్నటువంటిది కీలకమవుతోంది. వైవి సుబ్బారెడ్డికి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఇవ్వటం, ఈయన్ని రాజ్యసభ నాయకుడిగా పరిమితం చేయడం వలన అసంతృప్తికి గురయ్యారా అన్నది తేలాల్సి ఉంది.